హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్నేహ ఆల్ ఇన్ వన్. సో ఈరోజైతే మా యూనివర్సిటీ చూపిస్తానమాట. అండ్ ఫస్ట్ థింగ్, మా యూనివర్సిటీ ఏదో చెప్పాలి కదా, ఎస్వి యూనివర్సిటీ అనమాట. మీ అందరూ ఇదే ఉంటారు, కొంతమంది ఇక్కడ చదివిన వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది. సో ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఈ వీడియోలో అయితే మీకు కొంచెం చూడొచ్చు అనమాట క్లారిటీగా. సో నేనైతే స్టార్టింగ్ వచ్చేసి ప్రిన్సెస్ 2 ఉమెన్స్ హాస్టల్ ప్రిన్సెస్ 2 నుంచి స్టార్ట్ అయ్యాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్ట్రైట్గా, తర్వాత రైట్ తిరిగామంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్సెస్ ఉంటుంది అనమాట. దాని పక్కనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనం ఓపెన్లో ఏదైనా చదవాలనుకుంటే చదవచ్చు అనమాట. ఒక నిమిషం మీకు చూపిస్తాను ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి బిల్డింగ్ ఎలా ఉంటుందో. మనం అక్కడే వెళ్తున్నాం కదా ఇప్పుడు. సో అక్కడ మీరు ఏమన్నా ఓపెన్లో చదవాలనుకున్నా కూడా చదవచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి బిల్డింగ్ అనమాట. చూడండి, సో ఇంక మనం అలా స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అయ్యేదో చూద్దాం. సో ఇప్పుడు మనం ఓన్లీ స్ట్రైట్గా మాత్రమే వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఇదిగోండి, లెఫ్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. రైట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనే బిల్డింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనమాట. లెఫ్ట్ సైడే ఉంది ఇది కూడా. దాని ఫ్రంట్ వచ్చేసి ఆపోజిట్లో ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కూడా నాకు తెలిసి మెన్స్ హాస్టల్ అయి ఉంటుంది. ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చామంటే లెఫ్ట్ సైడే ఇంకో హాస్టల్ ఏదో ఉంది, వెళ్దాం. దాని దగ్గరికి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఎస్, వచ్చేసి ఇంటర్నేషనల్ హాస్టల్ ఆఫ్ ఎస్వి యూనివర్సిటీ అంట. సో అక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. క్లైమేట్ అయితే వర్షం పడేలాగా ఉంటుంది. చాలా బాగుంది అసలు వెదర్ అయితే. ఆ రోజు చల్లగా చూడండి ఎంత బాగా వర్షం పడేలాగా ఉందన్నమాట. సో ఇంకొంచెం ముందుకు వచ్చామంటే లెఫ్ట్ సైడ్ ఇది కూడా ఐ బ్లాక్ ఉందన్నమాట, మెన్స్ హాస్టల్. ఇదిగోండి, ఇది వచ్చేసి ఐ బ్లాక్ అనమాట, మెన్స్ హాస్టల్. సో అలా స్ట్రైట్గా వచ్చామంటే అక్కడ రైట్ సైడ్లో ఏదో బిల్డింగ్ కనిపిస్తుంది, మనం అలాగే వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ రైట్ వస్తుంది. మనం లెఫ్ట్ వెళ్ళామంటే స్విమ్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్గా అలా లెఫ్ట్ వెళ్ళామంటే స్విమ్స్ వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు మనం రైట్ వెళ్తున్నాం. రైట్ వెళ్తే ఇక్కడ మళ్ళీ మెన్స్ హాస్టల్ స్టార్ట్ అవుతుంది. వెళ్దాం, అక్కడ ఏదో బిల్డింగ్ ఉంది, చూద్దాం అదేంటో. ఇది వచ్చేసి ఈ బ్లాక్ ఒక మెస్ అంట మెన్స్ హాస్టల్కి. అది కూడా ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి. ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చామంటే లెఫ్ట్ సైడ్ ఏయో బ్లాక్స్ ఉన్నాయి, ఎఫ్జీ బ్లాక్స్ అంట. అవి వచ్చేసి కూడా మెన్స్ హాస్టల్కి సంబంధించినవి. కానీ మనం వచ్చేసి రైట్ వెళ్తాం, రైట్ స్టార్ట్ అవుతున్నాం. రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా మెన్స్ హాస్టల్సే ఉన్నాయి, డి బ్లాక్ అండ్ జే బ్లాక్. ఇదిగోండి, ఇది వచ్చేసి జే బ్లాక్ అనమాట, మెన్స్ హాస్టలే. దానికి ఆపోజిట్లోనే డి బ్లాక్ ఉంటుంది, అది కూడా మెన్స్ హాస్టలే. ఇదిగోండి, ఇది వచ్చేసి డి బ్లాక్ అనమాట. దీనికి ఆపోజిట్లోనే జే బ్లాక్ ఉంటుంది. ఎస్, ఇదిగోండి, ఇది జనార్దన్ బ్లాక్ అంటే జే బ్లాక్ అంటే. అది రెండు కూడా మెన్స్ హాస్టల్సే. సో ఇంకొంచెం ఫ్రంట్కి అలా వచ్చామంటే స్ట్రైట్గా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ లా కనిపిస్తుంది. దాని పక్కనే యూనివర్సిటీ యొక్క లైబ్రరీ ఉంటుందన్నమాట. చాలా పెద్దది, బాగుంటుంది. చూస్తారు కదా మీరే, కొంచెం ఫ్రంట్కి వెళ్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ లా అనమాట. దీని పక్కనే ఇంకా ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా గేట్ 2 దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ మనం రైట్లో వెళ్తున్నాం. ఇలా రైట్లో వస్తే ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎస్వి యూనివర్సిటీ లైబ్రరీ అనమాట. చాలా బాగుంది కదా, బుక్స్ కూడా అన్నీ ఉంటాయి. మనం ఏ చదువుకోవాలని హ్యాపీగా పీస్ఫుల్గా బాగా చదువుకోవచ్చు. దీనికి ఆపోజిట్లో అయితే ప్లేస్ అంతా ఫ్రీగా బాగుంటుంది. ఇక్కడ స్టోన్ బెంచెస్ అంతా ఉంటాయి అన్నమాట. అక్కడ
అక్కడ కూర్చోను లేదంటే స్టడీ చైర్స్ వేసుకున్న చాలామంది అయితే చదువుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ. సో తర్వాత మనం కొంచెం అలా ఫ్రంట్కి వచ్చేసామంటే మళ్ళీ ఇక్కడ రైట్ లెఫ్ట్ ఉన్నాయి కదా, లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ గేట్ 2 దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట స్ట్రైట్గా మనం. సో మనం అయితే రైట్ తీసుకుందాం. ఇలా వెళ్తే గేట్ 2 దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కానీ మనం రైట్ తీసుకుందాం. ఇలా రైట్ వచ్చామంటే ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ ఉంటుందన్నమాట. లైబ్రరీకి పక్కన డిపార్ట్మెంట్ ఆఫ్ జియోగ్రఫీ ఉంది. దీనికి ఆపోజిట్లోనే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ అనమాట. జువాలజీ, బాటనీ, జియాలజీ ఆ డిపార్ట్మెంట్ ఉంది. ఇదిగోండి ఇది వచ్చేసి అది అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్. సో ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళామంటే రైట్ సైడ్ వచ్చేసి వామన్ రావు భవన్ అనేసి ఒకటి ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అనమాట. దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి అదే అనమాట ఆ బిల్డింగ్, వామన్ రావు భవన్. సో ఇంకొంచెం అలా ఫ్రంట్కి వచ్చామంటే మనం మళ్ళీ మన హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే డైరెక్ట్గా మళ్ళీ గేట్ 3 దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇది వచ్చేసి రైట్ అనమాట. రైట్ వెళ్తే మళ్ళీ మనం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనమైతే స్ట్రైట్గా వెళ్తున్నాం. స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన యూనివర్సిటీ యొక్క ఆడిటోరియం ఉంటుంది. అదిగోండి అది బ్యాక్ సైడ్ ఉంది. అక్కడ వచ్చేసి యూనివర్సిటీ యొక్క క్యాంటీన్ ఉంది, అన్నపూర్ణ క్యాంటీన్ అనమాట. దానికి ఆపోజిట్లోనే ఉమెన్స్ హాస్టల్ ప్రిన్సెస్ 2 ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసి అన్నపూర్ణ క్యాంటీన్. సో ఇప్పుడు మనం హాస్టల్లోకి అయితే వెళ్తున్నాం. ఈ హాస్టల్కి ఆపోజిట్లోనే చిన్న కొలను ఉంటుంది. దాంట్లో అయితే వర్షం పడినప్పుడు వాటర్ అన్నీ ఉన్నప్పుడు ఫ్లవర్స్ అయితే బాగా కాస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసి ఉమెన్స్ హాస్టల్ ప్రిన్సెస్ 2 అనమాట. మనం ఇక్కడే స్టార్ట్ అయ్యాం. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.